హాయ్ ఫ్రెండ్స్, టమాటో మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, పచ్చిపప్పు, సాయపప్పు, జీలకర్ర కూడా వేసుకొని చిటపటలాడినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ వేగిపోయినాక మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. ఈ మునక్కాయలు ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యి ఉడికేంత వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ లోపల అల్లం, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకున్నాం. రుచికి తగినంత సాల్ట్, కారం కూడా వేసుకొని బాగా కలిపి ఈ ఉప్పు కారాలు అనేవి మునక్కాయకి టమాటాకి పట్టేంత విధంగా కొద్దిసేపు ఉడికించుకున్నాం. తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ తీసుకొని పోసుకోవాలి. మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీకి సరిపోయేలాగా వాటర్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాటో మునక్కాయ కర్రీ అనేది చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుండిద్ది. తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.